లైలా తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకి ఒక కొత్త రకమైన స్టోరీని పరిచయం చేస్తున్న విశ్వక్షేణ్ నుంచి నెక్స్ట్ వస్తున్న సినిమా లైలా. సో యూత్ ఆడియన్స్లో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు విశ్వక్షేణ్. సో నెక్స్ట్ ఏంటంటే దాస్ కా దమ్కి తర్వాత విశ్వక్షేణ్ నటించిన ఏ సినిమాలు కూడా ఆశించినంతగా ఆడలేవు. సో గామి కొంచెం పర్లేదు అనిపించుకున్నా నెక్స్ట్ వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ మెకానిక్ రాకీ కానీ గవర్నమెంట్ డిజాస్టర్స్గా అయితే నిలిచాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి వస్తున్న మూవీ లైలా. సో వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో విశ్వక్షేణ్ లేడీ గెటప్ కూడా చేశాడు అండ్ దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బట్ థియేటికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీని మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది, బట్ మిక్స్డ్ రెస్పాన్స్. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే మూవీ మీద బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ అడల్టరేటెడ్ జోక్స్ కానీ అండ్ మూవీలో చూపించిన కొన్ని సీక్వెన్స్లు కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా దూరంగా అయితే పెడతాయి. అండ్ దీంట్లో ఏంటంటే మామూలుగా వాళ్ళు కూడా మేము యూత్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ సినిమా తీసామని చెప్పి అయితే చెప్తున్నారు. బట్ స్టిల్ ఎంత అనుకున్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ లేకుండా మూవీ హిట్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ చూసాం. సో నెక్స్ట్ ఇంకా ఏమవుతుంది అనేది మనం చూడాలి. అండ్ దీంతో నెక్స్ట్ ఈ మూవీ ప్రివ్యూ షోని చూసిన సినీ ప్రముఖులంతా ఏంటంటే మంచి రెస్పాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్ పర్లేదు అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ కామెడీ ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ అలాగే మూవీలో చూసే వరకు అయితే పర్లేదు, కానీ లాజిక్లన్నీ వెతికే వాళ్ళకైతే మాత్రం మూవీలో చాలా లాజిక్స్ అయితే మిస్ అయినట్లయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మనకైతే నెగిటివ్ రివ్యూస్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే ఈ మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్. సో అది పక్కన పెడితే పబ్లిక్ టాక్లో మాత్రం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మరో 2 daysలో తెలుస్తుంది మనకి. అండ్ ఇప్పటికే కమెడియన్ పృథ్వీ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన పొలిటికల్ అంటే రిలేటెడ్గా జరిగింది కదా, సో దానివల్ల అయితే మూవీకి నెగిటివిటీ అయితే పెరిగింది. సో హీరో విశ్వక్షేణ్ నిర్మాత సాహు ప్రెస్ మీట్ పెట్టి మరి మా సినిమాని చంపేయొద్దు అంటూ సారీ అయితే చెప్పారు. అండ్ అయినప్పటికీ ఇంకా కూడా పర్టికులర్ పొలిటికల్ పార్టీ అభిమానులకు అయితే మాత్రం ఇంకా ఆవేశం తగ్గలేదు. సో పృథ్వీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పృథ్వీ అయితే మాత్రం దాన్ని పట్టించుకునేలా అయితే లేదు. అండ్ దీంతోపాటు రీసెంట్గానే పృథ్వీకి హై బీపీ వచ్చి హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యారు, అడ్మిట్ అయ్యారు. సో ఇదైతే ఒక పర్టికులర్ రేంజ్లో అయితే వెళ్తుంది. అండ్ ఎలా చూసుకున్నా సరే విశ్వక్షేణ్ గురించి చెప్పుకోవాలంటే ఏ మూవీ తీసుకున్నా కాంట్రవర్సీ అయితే ఉంటుంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా సరే కాంట్రవర్సీతోనే మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇప్పుడు లైలాక్ కూడా కరెక్ట్గా మూవీ ముందు ఎక్కడైతే ట్రైలర్ వల్ల నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అనుకున్నాడో ఆ టైంలో కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఖచ్చితంగా అయితే మూవీ మీద బజ్ని అయితే పెంచుకున్నాడు. అండ్ అందరూ కూడా మూవీ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా ఇంకో మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం, మనకి ఈ మూవీలో లేడీ గెటప్ ఏదైతే ఉందో లేడీ గెటప్ అయితే మాత్రం విశ్వక్షేణ్ గారికి హైలైట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం, మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. లైలా 14 Feb వస్తుంది. సో ఎంతమంది చూడాలనుకుంటున్నారు అది కూడా కమెంట్ చేయండి.